Good morning, friends. Now we are discussing about compound consonants. Already we have discussed yesterday regarding idea on compound consonants. And you know very well about the definition of compound. Compound is nothing but composed of two or more strokes. This is nothing but mixture of strokes. Just you observe here, K stroke is there and KL is there and KW strokes are there. Okay, by putting an initial hook to K stroke, just we are calling as KAL. But in compound consonants, now it is introducing like a large initial hook for K stroke is called qua. Okay, this is nothing but the outline of a compound consonants. There is no doubt at all. Okay, just I given a brief idea regarding this compound consonants. Now we are going to discuss about the examples now. Okay, how many compound consonants are there here means just to observe once. ఓకే ఏమేమి ఉన్నాయంటే క్వా గ్వా వల్ వల్ లర్ రర్ ఇంప ఇంబ and va. Okay, these are all nothing but compound consonants. This is nothing but sign of qua. This is the sign of gua. Likewise, the sign of val, val, lar, rar, impa, imba, va. Okay, for which just I given examples yesterday to call as above the line రాస్తే క్వాని క్వాని చదువుతాము, ఆన్ ది లైన్ అయితే క్వే అవుతుంది, త్రూ ది లైన్ అయితే క్వీ అవుతుంది, హారిజాంటల్ కాబట్టి ఇది ఆన్ ది లైన్ రాష్ట్రం, అది వేరే విషయం. ఓకే, గ్వా గ్వే గ్వి ఇలా అన్ని డిస్కస్ చేశాను ఆల్రెడీ కాబట్టి ఇది ఇంతవరకు చెప్పాల్సిన అవసరం లేదు. నౌ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ లోకి ఎంటర్ అవుతున్నాము. కాంపౌండ్ కాన్సోనెంట్స్. ఓకే, చూడండి, ఏ లార్జ్ ఇనిషియల్ హుక్ టు కే స్ట్రోక్ యాడ్స్ సౌండ్ క్వా. ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి డైరెక్ట్ నేను ఎగ్జాంపుల్స్ లోకే వెళ్తున్నాను. కీన్ చూడండి, కే స్ట్రోక్ అండ్ ఎన్ హుక్, ఫైనల్ హుక్, థర్డ్ ప్లేస్ ఓవెల్ కీన్ అయింది. ఇది చూడండి, క్వాతోని రాస్తే కనుక ఇది క్వీన్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్వీన్. అదే గ్వాకి రాస్తే గ్విన్ అవుతుంది, గ్విన్. ఓకే, నెక్స్ట్ ఏదైతే స్మాల్ ఇనిషియల్ హుక్ ఎల్ స్ట్రోక్ యాడ్ చేసేసి రాసేస్తే కనుక, అంటే ఐ మీన్ ఎల్ స్ట్రోక్ ఇలా ఉంటుంది కదా, ఎల్ స్ట్రోక్ స్మాల్ హుక్ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు స్మాల్ హుక్ పెట్టేసి దానికి డబ్ల్యూ సౌండ్ యాడ్ చేశాడు. డబ్ల్యూ ప్లస్ ఎల్ స్ట్రోక్, ఇది వల్ అవుతుంది. ఆ వల్ ని అబౌవ్ ది లైన్ రాస్తే వాల్ అవుతుంది, ఆన్ ది లైన్ విల్ అవుతుంది, త్రూ ది లైన్ విల్ అవుతుంది. అలా అర్థం చేసుకోవాలి అంతే. అదే విధంగా అదే ఎల్ స్ట్రోక్ కి ఇక్కడ స్మాల్ సర్కిల్ అయింది, ఇక్కడ స్మాల్ సర్కిల్, ఇక్కడ లార్జ్ సర్కిల్ అవుతుంది. ఏదైతే లార్జ్ సర్కిల్ ఐ మీన్ సారీ లార్జ్ హుక్ అవుతుంది, ఇక్కడ లార్జ్ హుక్ అవుతే కనుక దీని యొక్క సౌండ్ వచ్చేసి డబ్ల్యూహెచ్ సౌండ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఓన్లీ ఈఎల్ఎల్ ఎల్ అంటే ఇలా రాస్తాము, డబ్ల్యూహెచ్ అండ్ ఏఎల్ రాయాలంటే లార్జ్ ఇనీషియల్ హుక్ తో వేల్ అంటే ఇట్లా రాస్తాము, వీల్ అంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, లైక్ వైజ్ జస్ట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ బై అండర్స్టాండింగ్. ఓకే, నెక్స్ట్ stroke downward L thickened for addition of R. ఓకే, యాక్చువల్లీ మనకు ఎల్ స్ట్రోక్ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఈ అప్ తో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఏదైతే డౌన్ ఎల్ కి థిక్ గా రాసేసి దీనికి ఒక సౌండ్ ఇచ్చిండు, ఆ సౌండ్ వచ్చేసి లర్ అవుతుంది. చూడండి, మామూలుగా ఫుల్ అంటే ఎఫ్ఎల్ ఏదైతే ఫుల్ రాసామో, బట్ ఫుల్ లర్ ఇక్కడ లర్ ఉంది. లర్ రాయాలి అంటే థికెండ్ చేసి రాసేస్తే దీన్ని ఫుల్లర్ అవుతుంది. అదేవిధంగా వ్యాలర్ చూడండి, ఇది లర్ అవుతుంది, వ్యాలర్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా చూడండి, డౌన్వర్డ్ ఆర్ ఏదైతే ఉందో దాన్ని థిక్ గా రాసేసి రర్ అని చదవాలి అంటున్నారు. ఆర్ ఈ ఆర్ రర్.
కాబట్టి ఫెయిర్ అంటే కామన్ గా రాస్తాము. బట్ ఫెయిరర్ వచ్చినప్పుడు ఏదైతే థిక్ చేసేసి దీన్ని ఫెయిరర్ అని చదివాము. బేర్ అంటే కామన్ గా రాసాం. బేరర్ అంటే గనక ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్సే. మామూలుగా ప్రాక్టీస్ చేస్తుంటే గనక చాలా ఈజీ అవుతుంది. పెద్ద కష్టమేం కాదు ఇది. నెక్స్ట్ చూడండి, ఎం స్ట్రోక్ ని థిక్ చేసి ఏదైతే ఎం స్ట్రోక్ ఉందో దాన్ని థిక్ గా రాసేస్తే దానికి అడిషనల్ గా వచ్చే సౌండ్ పి గాని బి గాని అవుతుంది కదా. అంటే ఇంబ్ గాని అనే సౌండ్ వస్తుంది. ఒకవేళ పి తోని స్టార్ట్ అవుతాయి, ఇంప్ అవుతాయి కనుక ఇక్కడ చూడండి కామన్ గా ఇచ్చాను. సిఏఎం క్యామ్ అంటే ఇట్లా రాస్తాం. బట్ సిఏఎంపి క్యాంప్ రావాలి అంటే ఇంప్ రాయాలి. ఇది క్యాంప్ అవుతుంది. అదే విధంగా బిఏఎల్ఎం బామ్ అంటే బి రాసి ఎం రాసాం. బట్ బియుఎంపి బంప్ కావాలి అంటే గనక ఇంప్ రాసేసేయాలి ఆటోమేటిక్‌గా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమైపోతది. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. అదే విధంగా ఎంబి, ఎంని థిక్ చేస్తే ఇంపుతో పాటు ఇంబ్ కూడా అవుతుంది కదా. అవి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ. ఇది బామ్ అవుతుంది. బాంబే అంటే ఇంబు రాయాలి అండ్ ఏ ఓవెల్ పెట్టాను కాబట్టి బాంబే అవుతుంది. బ్యాంబూ కావాలంటే బ్యా ప్లస్ ఇంబ్ అండ్ థర్డ్ ప్లస్ బ్యాంబూ అవుతుంది అన్నట్లు. అర్థమవుతుంది కదా. ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రోక్ హెచ్. ఓకే, ఏదైతే స్ట్రోక్ హెచ్ డబ్ల్యూకి యాడ్ చేయమంటుండో యాక్చువల్లీ కామన్ డబ్ల్యూ ఎట్లా ఉంటుంది మనకు ఇలా ఉంటుంది కదా. కామన్ డబ్ల్యూ ఈ రోజు నుంచి ఆ డబ్ల్యూకి హెచ్ యాడ్ చేసేస్తే ఏదైతే ఇక్కడ స్మాల్ సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో అది లార్జ్ సర్కిల్ అవుతుంది. ఇలా అవుతుంది. దీన్ని డబ్ల్యూహెచ్ కాన్సోనెంట్ అని చెప్పేసి చదువుతాం అన్నట్టు. వాటికి ఉన్న ఎగ్జాంపుల్ చూడండి. డబ్ల్యూఈఏఎస్ఈఎల్ వీజిల్ అంటే ఇది అవుతుంది. బట్ డబ్ల్యూహెచ్ఐఎస్టిఎల్ విజిల్ అంటే దీంట్లో డబ్ల్యూహెచ్ అనే సౌండ్ ఉంది కాబట్టి హెచ్ ఉంది కాబట్టి ఈ కాన్సోనెంట్ కాంపౌండ్ కాన్సోనెంట్ రాయాలి ఇక్కడ విజిల్ అంటే. విస్పర్ అంటే కూడా చూడండి ఇక్కడ డబ్ల్యూహెచ్ అనే సౌండ్ ఉంది కాబట్టి ఇక డబ్ల్యూహెచ్ కాన్సోనెంట్ కాంపౌండ్ కాన్సోనెంట్ రాసేసి దీన్ని విస్పర్ గా రాసేయవచ్చు. అదే విధంగా ఏదైతే ఎల్ స్ట్రోక్ ని స్మాల్ కు పెడితే వల్ అయింది, అదే ఎల్ ని లార్జ్ కు పెడితే డబ్ల్యూహెచ్ఎల్ వల్ అయింది. బట్ ఏదైతే డబ్ల్యూహెచ్ఎల్ కంటే ముందు ఓవెల్ ఉంటే డబ్ల్యూ స్ట్రోక్ ఉంది కదా. డబ్ల్యూ స్ట్రోక్ కంటే ముందు ఓవెల్ వస్తే మొత్తం ప్రెసిడింగ్ ఓవెల్ అవుతుంది కదా. ఒకవేళ ప్రెసిడింగ్ ఓవెల్ వస్తే కనుక ఫుల్ స్ట్రోక్స్ రాయాలి. ఇదే ఇక్కడ. వైల్ అంటే ఆటోమేటిక్ గా కాంపౌండ్ కాన్సోనెంట్ తో రాసేసాము. బట్ అవైల్ వచ్చినప్పుడు ఇది కూడా కాంపౌండ్ కాన్సోనెంటే. బట్ అవైల్ వస్తుంది, ఆ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఓవెల్ ఆ అనేది వస్తుంది కాబట్టి ఆ అనేది ఇక్కడ పెట్టలేము. ఆ అనేది ఇక్కడ పెట్టలేము కాబట్టి ఫుల్ స్ట్రోక్ రాయాలి. ఏం ఫుల్ స్ట్రోక్ రాయాలి? డబ్ల్యూహెచ్ కాన్సోనెంట్ రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ డబ్ల్యూహెచ్ కాన్సోనెంట్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఆఫ్టర్ KW stroke, L is written upward if a vowel follows and downward if no vowel follows. చూడండి ఏదైతే క్వా ఉందో దీన్ని క్వా కాన్సోనెంట్ అంటాం కదా, కాంపౌండ్ కాన్సోనెంట్. ఓవెల్ ఏమి ఫాలో కాకపోతే డౌన్ ఎల్ రాయమంటుండు. కాల్, స్క్వాల్. ఓకే, ఇన్ కేస్ ఓవెల్ ఎల్ తర్వాత ఓవెల్ ఫాలో అవుతే గనక అప్పుడు ఎల్ ని అప్వర్డ్ ఎల్ రాయమంటుండు. స్క్వాలి అని అనుకోండి, ఇట్లా రాయమంటుండు. అంతే, ఇంకేం లేదు అక్కడ. రైట్. నెక్స్ట్ ఇన్ ద రూట్ వర్డ్స్ ఎల్ఆర్. చూడండి ఎల్ స్ట్రోక్ అండ్ ఆర్ స్ట్రోక్ ఇలా కలిపి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్ అంటే ఇది, బాయిలర్ అంటే ఇలా రాయమంటున్నాడు. అప్పుడు ఏదైతే లర్ ఉందో LER లర్ ఏదైతే ఉందో లర్ ఎట్లా రాస్తాం? డౌన్వర్డ్ ఎల్ థిక్ అండ్ చేస్తే లర్ అవుతుంది కదా. బట్ ఇది రాయొద్దు అంటూ. ఎందుకు రాయొద్దు అంటే దట్ ఈస్ రూట్ వర్డ్. బాయిల్ అంటే ఇలానే రాయాలి. బాయిలర్ అంటే దాని కంటిన్యూషన్ డౌన్వర్డ్ ఆర్ రాసేసి బాయిలర్ అని చదవమంటున్నాడు. అది రూల్. ఎందుకంటే రూట్ వర్డ్ అంటున్నాడు. దాన్ని సెపరేట్ గా బాయిలర్ అంటే బాయ్ రాసేసి లర్ అనేది రాయకూడదు. ఇది రూల్, రూట్ వర్డ్ కాబట్టి రూట్ వర్డ్స్ వచ్చినప్పుడు ఎల్ తో పాటు ఆర్ రాయాలి కానీ దానికి లర్ అనే ఏదైతే కాంపౌండ్ కాన్సోనెంట్ ఉందో అది రాయకూడదు. అది రూల్. దట్ ఈస్ నాట్ కన్వీనియంట్. అదొకటి గుర్తుంచుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ వోవెల్ ఫాలోస్ ఆఫ్టర్ ఫైనల్ ఆర్.
ఓకే, జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నట్లుగా లర్ గాని రర్, ఆఫ్ కోర్స్ రర్ వర్తించదు. లర్ చూడండి, ఆర్ ఏదైతే ఫైనల్ ఆర్ ఉందో ఆర్ తర్వాత ఓఎల్ వస్తే గనక, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫుల్లర్ అంటే నో ప్రాబ్లం, ఫుల్లర్ రాసినాం. బట్ ఇక్కడ ఫుల్లేరీ అని వచ్చింది. ఫుల్లేరీ అంటే ఆర్ తర్వాత ఓవల్ వచ్చింది, అంటే రే తర్వాత ఓవల్ వచ్చింది. దీంట్లో ఓవల్ పెట్టుకోవడానికి ఎక్కడుంది? లర్లో ఓవల్ పెట్టొచ్చా? పెట్టలేం కదా ఓవల్. కాబట్టి ఆర్ తర్వాత ఫైనల్ ఆర్ తర్వాత ఓవెల్ ఫాలోయింగ్ ఓవెల్ వస్తే గనక కంపల్సరీ ఫుల్ స్ట్రోక్ రాయమంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫుల్లేరీ. అదేవిధంగా వ్యాలర్, వ్యాలేరీ. ఓకే, అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంపో ఇంబో, ఎంని థిక్ చేసి ఇంపో ఇంబో అయితే ఏమైతే అనుకుంటున్నామో, ఇంపో ఇంబో వాటికి కూడా ఇనిషియల్ హుక్ అండ్ ఫైనల్ హుక్. ఇది ఇనిషియల్ హుక్ అవుతుంది, ఇది ఫైనల్ హుక్ అవుతుంది. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, వాటిని రాసుకోవచ్చు అంట. స్కాంబర్ అంటే చూడండి, స్కార్ రాసేసి ఇది యాడ్ చేసేసి ఇంపర్ యాడ్ చేసి స్కాంబర్ అంటున్నాడు. హెంపెన్ చూడండి, ఇంపుకి ఫైనల్ హుక్ ఎన్ పెట్టేసి, ఎన్ ఫైనల్ హుక్ పెట్టేసి హెంపెన్ అని చదవమంటున్నాడు. అదేవిధంగా స్లంబర్, ఇంబర్ ఉంది, దీంట్లో ఇది ఉంది. తర్వాత అంబిషన్, ఇది ఇక్కడ షెన్ హుక్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఎన్ హుక్ చూపించాను, షెన్ హుక్ కూడా రాయొచ్చు. ఇది రెండింటికి వర్తిస్తుంది. బట్ ఇది ఒక కండిషన్. బట్ అది కాకుండా మనకి ఏదైతే ఇనిషియల్స్ నేర్చుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ పర్ర్, బర్ర్, పల్ అండ్ బల్ ఏదైతే నేర్చుకున్నామో, ఈ ఇనిషియల్ హుక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుల్ స్ట్రోక్స్ రాయమని అంటున్నాడు. ఫుల్ స్ట్రోక్స్ అంటే ఏంటి? ఎం స్ట్రోక్ తో పాటు పర్ వచ్చినా, ఎం స్ట్రోక్ తో పాటు బర్ వచ్చినా, ఎం స్ట్రోక్ తో పాటు పల్ వచ్చినా, ఎం స్ట్రోక్ తో పాటు బల్ వచ్చినా ఇక్కడ ఫుల్ స్ట్రోక్స్ రాయమంటున్నాడు. అది రూల్. ఇదే కన్వీనియంట్ గా ఉంటుందంట. కానీ ఇంపో ఇంబో ఏదైతే ఉందో అది రాయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందుకే సెపరేట్ గా ఇచ్చాను చూడండి. ఎంప్రెస్ అంటే చూడండి, ఇక్కడ పర్ ఉంది కాబట్టి ఇలా రాశాను, డిఫరెంట్ గా రాశాను. ఇక్కడ పర్ వర్తిస్తుంది కదా, ఈ పర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కాబట్టి సపరేట్ రాశాను. ఇక్కడ బర్ ఉంది కదా, ఇక్కడ ఒక బర్ ఉంది కదా, అందుకే ఇక్కడ రాశాను. ఇక్కడ పళ్ళు ఉంది కదా, పల్ రాశాను. బల్ ఉంది కదా, బల్ రాశాను. బట్ ఇక్కడ తేడా చూడండి, ఇక్కడ పర్ ఉంది, ఇక్కడ ఎంపవర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పళ్ళు ఉంది, ఇక్కడ బల్ ఉంది, ఇక్కడ కూడా పర్ ఉంది. చూడండి ఇక్కడ ఏమైందంటే పీకి ఆర్కి మధ్యలో ఓవెల్ వచ్చింది. ఎంపెరర్, ఏ అనే ఓవెల్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంపవర్, ఆ అనే ఓవెల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఏ అనే ఓవెల్ వచ్చింది, ఇంపెల్. ఇక్కడ చూడండి ఓ అనే ఓవెల్ వచ్చింది. పీకి ఎల్కి, పీకి ఆర్కి, బీకి ఆర్కి ఏదైనా సరే ఓవెల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఏదైతే ఇంపో ఇంబు ఉందో వాటితోనే ప్రొసీడ్ కావమంటున్నాడు. కాబట్టి ఇంపో ఇంబు రాసాం ఇక్కడ. బట్ ఎక్కడైతే పర్, బర్, పల్, బల్ ఈ మధ్యలో ఓవెల్స్ ఎక్కడైతే రాలేదు, ఓవెల్స్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా మనం వర్డ్స్ ఫాలో అయినాం. పర్ ఫాలో అయినాము, బర్ ఫాలో అయినాము, పల్ ఫాలో అయినాము అండ్ బల్ ఫాలో అయిపోయినాము. This is nothing but the compound consonants explanation. I think just you heard in careful way. I think just you did understand. I think if you have any doubts regarding this, just you put your comments. There is in YouTube, there is no doubt at all. Thank you, my dear friends, for hearing my words in patient mode. Okay, thank you very much. And next class I will upload more. Thank you very much.